హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. షూట్లో ఆ రోజు చాలా బిజీ అయిపోయాడు దక్ష్. ఇక ఆలోచనలతో కష్టంగా గడిచిపోయింది దక్షితకి. నైట్ షూట్ ఫినిష్ చేసుకొని బాలాజీ ఆఫీస్కి వెళ్ళాడు దక్ష్. ఇక లోపలికి వెళ్ళేసరికి ఏదో చూడకూడనిది చూసినట్లు అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక బాలాజీ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. హాయ్ సార్, ఏం చేస్తున్నారు? చాలా బిజీ అనుకుంటా అంటూ లోపలికొచ్చింది మధు. ఆమెను చూడగానే అప్పటి వరకు చాలా సీరియస్గా వర్క్ చేస్తున్న బాలాజీ నవ్వుతూ, మేడం గారికి నా దగ్గరికి రావడానికి ఇప్పుడు కుదిరిందా? మార్నింగ్ నుండి ఏం చేశావు? తమరు తమరి కంపెనీలో జాబ్ ఇవ్వమంటే ఫోర్స్ కొడుతున్నారు కదా, అందుకే ఈ సిటీ మొత్తం తిరిగేసరికి కాళ్ళు లాగేసి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడిపోయి బాగా రెస్ట్ తీసుకున్నాను. ఇక పడుకొని లేచేసరికి మీ మీద కోపం ఎక్కువైపోయి ఫోన్లో తిడితే నా సోల్ సాటిస్ఫై అవ్వదని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాను. ఏంటి, బోర్ కొడుతుందా అని అడిగాడు. అయోమయంగా చూసింది. ఏంటలా చూస్తున్నావు? నేను చెప్పిన దానికి నువ్వు అడుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అదే, నీకు బోర్ కొట్టి నన్ను తిట్టడానికి నా ఆఫీస్కి వచ్చావు అంతే కదా. పని పాట లేకపోతే ఇలాగే ఉంటుంది మరి. తమరి పని ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వట్లేదు? సరే కానీ నన్ను తిట్టాలని ఎందుకు అనిపించిందో చెప్పు. నీకు తెలీదా? నాకు జాబ్ రాకూడదని చెప్పి నువ్వే నాకు జాబ్ ఇవ్వకుండా చేస్తున్నావు. నా మీద అంత పగెందుకు పెట్టుకున్నావురా? నా వెనక ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? నువ్వు పెద్ద పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని నీ మీద ప్లాన్స్ చేయాలా అని వెటకారంగా అన్నాడు. సరే కానీ నాకు నీ ఆఫీస్లో జాబ్ ఇస్తావా లేదా? ఇవ్వను, ఏం చేస్తావు అంటూ కళ్ళెగరేశాడు. అయితే నీకు నాకు చెల్లు, ఇక నిన్ను డిస్టర్బ్ చేయను, నేను పోతున్నా అని అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చున్ని పట్టి ఫోర్సుగా వెనక్కి లాగాడు. బాబు పొట్టి బట్టలు వేసుకోవద్దన్నాడని చూడీదార్ వేసుకుని వచ్చింది పాప. అతనలా లాగగానే వచ్చి బాలాజీ ఒడిలో సిరిలైంది. అతని మీసంతో ఆమె మెడ మీద రాస్తూ, నా పిల్లం జాబ్ చేయడం ఇష్టం లేదు. భర్త ఆఫీస్కి వెళ్తుంటే చక్కగా చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి ఈ చేతులతో కాఫీ చేసి, ఇదే చేతులతో కుక్ చేసి, ఇవే చేతులతో నాకు తినిపించి బోనస్గా ఒక ముద్దిచ్చి ఆఫీస్కి ప్రేమగా పంపించే పెళ్ళాం కావాలి. అతనిలా మాట్లాడుతుంటే వెచ్చటి ఊపిరి అతడి గరుకుగడ్డం ఆమెను పరవశానికి గురి చేస్తే అతని మాటలకి గబుక్కున అతని ఒడిలో నుండి దూకి, హలో మిస్టర్, అసలేమనుకుంటున్నావు నువ్వు? పాత చింతకాయ పచ్చడిలా ఉండమంటున్నావా ఏంటి? అలాంటివి అస్సలు కుదరవు. ఎందుకో తెలుసా, నేను ఇండియన్ 90s వైఫ్ కాదు, ఫుల్ పాష్ అని ఇంకేదో అంటుంటే ఐటమ్ గర్ల్ లాగా ఉండాలనుకుంటున్నావు అంతే కదా అంటుంటే అతని జబ్బ చరిచింది. ఓసై దొంగ మొహమా, ఏంటి అలా కొట్టేశావు? ఐటమ్ గర్ల్ లాగా కనిపిస్తున్నానా నేను? నిన్నటిదాకా అలాగే కనిపించావు, ఈరోజు కాస్త బెటర్గా ఉన్నావులే అని ఆమెను కింద నుండి పై వరకు చూశాడు బాలాజీ. అయితే భార్య పోస్టును పోషించలేను అంటావు. ఓకే, ఆల్ రైట్, ఆ పోస్టు పోషించే వాళ్ళకి నా పక్కన స్థానం ఉంటుంది అని యాటిట్యూడ్గా చెబుతుంటే గుర్రుగా చూస్తూ అతడి కాలర్ పట్టి, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నేను నాలాగే ఉంటాను, అలా ఉండు ఇలా ఉండు అని రూల్స్ పెట్టావనుకో, పెళ్ళయ్యాక చెబుతా నీ సంగతి. నన్నుగాక వేరే దాన్ని పెళ్లి చేసుకున్నావనుకో, నువ్వు కట్టాల్సిన దాన్ని నేను నీకు కట్టేస్తా, గుర్తుపెట్టుకో. మండపంలో అందరూ చూస్తుండగానే, చూసే రాక్షసి, అలా కడితే నేను తేడాగాననుకుంటారే. ఐ డోంట్ కేర్ అనింది రెక్లెస్గా. ఆమె మాటలకి సైడ్ స్మైల్తో చూస్తూ రెక్కపట్టి మళ్ళీ అతని ఒడిలోకి లాక్కొని అతని పెదాలతో నలిపేశాడు. ఇక మొదటి ముద్దు ఇంత అందంగా ఉంటుందా అనిపించింది అతనికి. ఆమెకి అతన్ని దూరం జరపాలని అనిపించలేదు. ఇక ప్రేమ మాయలో మునిగిపోయిన ఆ జంటని డిస్టర్బ్ చేస్తూ డోర్ ఓపెన్ చేశాడు దక్షబాబు. ఎదురుగా చూస్తున్న దానికి చాలా అంటే చాలా అసహనంగా అనిపించి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే డోర్ సౌండ్ అయినప్పుడే గబుక్కున ఇద్దరు దూరం జరిగి తల తిప్పి చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇక పర్మిషన్ లేకుండా దక్ష మాత్రమే వస్తాడని తెలుసు. సో ఇదంతా చూసేశాడా అని తల కొట్టుకుంటూ, ఏయ్ తింగరి, నువ్వు మీ ఇంటికి వెళ్ళవే, నేను నా జాన్ని ప్రసన్నం చేసుకోవాలి, ఎందుకు వచ్చాడో ఏంటో అనుకుంటూ పాపని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతే చాలా హర్ట్ అయింది మధు. అలా వదిలేసి వెళ్ళిపోతే హర్ట్ అవరా? మరి బాబుకి అందరికంటే ఎక్కువ దక్ష బాబు అంటేనే ఇష్టం. ఇక వెనకే వెళ్ళిన బాలాజీ దక్ష కార్ స్టార్ట్ చేస్తుండగా అతని కారు ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక అతన్ని విసుగ్గా చూస్తున్నాడు దక్ష్. కార్ డోర్ ఓపెన్ చేసుకొని తన పక్కన కూర్చోగానే అక్కడి నుండి దూసుకెళ్ళిపోయింది. ఏమైందిరా,
సడన్గా ఇలా వచ్చావేంటి అని అడుగుతుంటే మాట్లాడలేదు. సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నాడు. బాబుని ఇప్పుడిప్పుడే కదిలించడం మంచిది కాదని సైలెంట్ అయ్యాడు. ఈసారి పబ్ కాకుండా బీచ్లో ఆపాడు. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చాడు అని అనుకుంటుండగానే ఎప్పుడో కారు దిగి దగ్గరగా వెళ్ళి అలా నిల్చున్నాడు. ఇక బాలాజీ కూడా కారు దిగి డల్గా ఉన్న దక్షిని చూస్తూ దక్షితకి కాల్ చేశాడు. ఇక లేట్ నైట్ అవుతుంది. దక్ష ఇంకా ఇంటికి రాలేదని కంగారుగా ఎదురు చూస్తున్న దక్షిత బాలాజీ నుండి కాల్ వస్తుంటే కంగారుగా లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అనింది. ఇద్దరికి ఏదైనా గొడవ జరిగిందా అని డైరెక్ట్గా అడిగేసరికి ఏమైందన్నయ్య అని టెన్షన్గా అడుగుతుంటే ముందు ఇది చెప్పు, మీ ఇద్దరికి గొడవ జరిగిందా అని మళ్ళీ అడిగాడు. అవునన్నయ్య. ఎందుకు, న్యూస్లో వచ్చిన దాని గురించా అని అతని అనుమానం నిజమైనట్లు అడుగుతుంటే అని మాత్రమే అనింది. నువ్వు అనుమానపడ్డావా అని చాలా షాకింగ్గా అడిగాడు. అవునని చెప్పింది. ఎందుకని అడుగుతుంటే ఎందుకో మీకు తెలీదా అన్నయ్య? దక్షిత, నువ్వసలు ఏమనుకుంటున్నావు? వాడి గురించి పెళ్ళికి ముందే వాడు ఏ అమ్మాయితో రిలేషన్లో లేడు. అలాంటిది పెళ్ళైన తర్వాత ఎలా ఉంటాడనుకున్నావు? వాడిని ట్రస్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వు. అలాంటిది నువ్వే అలా అనుమానపడితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అందుకేనా వాడు చాలా డిస్టర్బ్గా ఉన్నాడు? ఎక్కడున్నారన్నయ్య? నువ్వేం కంగారు పడకు, డ్రింక్ చేయట్లేదులే, జస్ట్ బీచ్లో ఉన్నాం. వాడెప్పుడు ఇంత డల్గా లేడు తెలుసా? జీవితం మీద విరక్తి వచ్చిన వాడిలా శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు అని వీడియో కాల్ చేసి చూపించాడు. అతన్ని అలా చూడగానే చాలా బాధనిపించింది దక్షితకి. ఆమె కన్నీళ్లు చెంపల మీదకి జారుతుంటే కాల్ కట్ అయింది. ఇక దక్షిని డిస్టర్బ్ చేయలేదు బాచి. కార్ ఫ్రంట్ బ్యానెట్ మీద కూర్చొని ఫ్రెండ్ని చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడ దక్ష్ అలా శూన్యంలోకి చూస్తూ ఎంతసేపు అలా ఉండిపోయాడో తెలీదు. కానీ సడన్గా ఇంతకుముందు కనిపించిన అదే వైట్ డ్రెస్లో అమ్మాయి అటుగా వెళ్తూ కనిపించింది. వెనక నుండి చూసి అతని కళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యాయి. తెలియకుండానే ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎంత పరిగెత్తినా నడుస్తున్నా ఆమె దొరకట్లేదు. ఇక ఎలాగైనా ఆమెను అందుకోవాలన్న సంకల్పంతో ఆమెను చేరి రెక్కపట్టి అతని వైపుకు తిప్పుకోగానే చందమామలా కనిపించిన అందమైన రూపం అతని మనసుని ఆనందానికి గురి చేస్తే ఆమెని దగ్గరికి లాక్కొని అమాంతం హత్తుకున్నాడు. అలా హగ్ చేసుకోగానే మాయమైపోయింది దక్షిత. ఆమె స్పర్శని అలా కాసేపు ఆస్వాదించాడో లేదో మాయమైన రూపానికి ఎక్కడికెళ్ళిందా అని వెతుక్కుంటున్నాడు. అంతలో అతని భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా బాలాజీ కనిపిస్తుంటే అతని చేతిని రిమూవ్ చేసి వెళ్ళి ఇసుకలో కూర్చున్నాడు. బాచి సెటప్ తీసుకొచ్చి అతని ముందు పెట్టాడు. సెటప్ అంటే అమ్మాయి అనుకునేరు కాదు, 2 ఫుల్ బాటిల్స్ విత్ మంచింగ్. ఇక బాచి అక్కడ పెట్టడమే ఆలస్యం, ఓ ఫుల్ బాటిల్ని లేపేశాడు. కళ్ళు నోరు పెద్దవి చేసి చూస్తుండిపోయాడు బాచి. రేయ్, ఏం చేస్తున్నావు? అదంతా ఒకేసారి తాగితే చస్తావురా అంటున్నా వినిపించుకోలేదు. ఇక లేపిన బాటిల్ ఫినిష్ అయ్యే వరకు దింపలేదు. కానీ అంత తాగితే ఏమైనా అవుతుందేమో అని ఫోర్స్గా నెట్టేశాడు. బాటిల్ని కోపంగా చూస్తూ దక్ష కాలర్ పట్టి పిచ్చిగాని పట్టిందారా? పిచ్చివాడిలా బిహేవ్ చేస్తున్నావు? అంత తాగితే ఉంటావా? చూడు దక్ష్, ఇన్ని రోజులు నీకు కష్టాలేంటో తెలియవు. ఒకరితో మాటలు పడే అంత సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. మొదటిసారి వచ్చేసరికి నువ్విలా అయిపోతున్నావు. అది నాకు తెలుసు. బట్ పెళ్ళైతే ప్రతి ఒక్కటి భరించాలిరా. చిన్న చిన్న వాటికే ఇలా గొడవలు పెట్టుకుంటే ఎలా? దాన్ని పెళ్లి బంధం అని ఎలా అంటారు? చెల్లి ప్రెగ్నెంట్తో ఉంది. తనకి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మనకి ఒక చిన్న మాట అంటేనే చాలా కోపంగా ఎగురుతాం. అలాంటిది తను ప్రెగ్నెంట్తో ఉంది. తన కడుపులో ఒక బేబీని మోస్తోంది. అందులో ఎన్ని కాంప్లికేషన్స్. అవన్నీ దాటుకుంటూ తన హెల్త్ని చూసుకుంటూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది. పాపం తను ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ఏనాడు సుఖపడలేదు. సడన్గా న్యూస్లో అలాంటి వీడియో రాగానే సాటి ఆడదానిగా అలాగే రియాక్ట్ అవుతుంది అంటుంటే, అంటే నమ్మకం లేదా దానికి? ఏం జరిగిందని ఒక్క మాట అయినా నన్ను అడగాలిగా. నేను కూడా అది చెప్పడానికే ఇంటికి వచ్చాను. కానీ డైరెక్ట్గా నన్ను నిలదీస్తుంటే తప్పు చేయనప్పుడు ఎంత పెయిన్గా ఉంటుందో తెలుసా? అందులో నీ చెల్లిని తప్ప ఎవరిని నేను బెడ్ మీద ఊహించుకోలేదు. అలాంటిది నన్ను అనుమానించింది అంటుంటే, అనుమానిస్తే ఏమైంది? సమాధానం చెప్పలేకపోయావా? ఎవరి గురించో నాకు తెలీదు కానీ కట్టుకున్న మొగుడు తనని కాకుండా వేరే ఆడదాన్ని టచ్ చేయడం కాదు కదా. చూసిన భద్రకాళిలా మారిపోతుంది భార్య.
అలా మారితేనే తనని భార్య అంటారు. ముందు అది గుర్తుపెట్టుకో. దక్షిత కాబట్టి నిన్ను నిలదీసింది. ఇంతకు ముందు నువ్వు చూసావుగా నీ చెల్లి, అదైతే ఏకంగా నన్ను పరలోకానికి పార్సల్ పంపిస్తుంది అని చెబుతుంటే అతని ఫేస్లో ఎలాంటి రియాక్షన్ లేదు, బ్లాంక్గా ఉంది. ఇక ఇద్దరి మధ్య మౌనం. తనని బాధ పెట్టకరా, ఏం జరిగిందో కూర్చోబెట్టుకొని చెప్పు. పాపం తను ఏనాడు సుఖపడలేదు. నీ కోపాన్ని ఎంతో ఓపికగా భరించింది. ఆ ఓపికని చూసే మోసపోయాన్లే. అంటే నా మాటలు నీకు ఇంకా ఎక్కలేదా? నీ మనసుకే వదిలేస్తున్నాన్రా. నేను చెప్పను, చెబితే నీకు అర్థం కాదు, నీ ఇష్టం అని తీసుకొచ్చిన బాటిల్స్కి న్యాయం చేసి అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.